ఓ రాజా, రాజ్యం అంటే ఎందరో శత్రువులు ఉంటారు కనుక రాజ్యాన్ని నిత్యము ప్రయత్నపూర్వకంగా కాపాడుకుంటూనే ఉండాలి అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ధర్మరాజును పిలిపించి ఇలా అన్నాడు. ఓ అజాతశత్రు, నువ్వు నా మాట విను. నీ అనుగ్రహం వల్ల ఇప్పుడు మమ్మల్ని శోకం పీడించడం లేదు, మేమెవరూ వేడ్చడం లేదు, ఇక సంతోషంగా ఉన్నాం. అబ్బా, ఎన్ని రోజులకు ధృతరాష్ట్రుడు నోటి నుంచి వచ్చిన మాట ఇది. కనుక ఓ కుమారా, నేను నీ వంటి రక్షకుణ్ణి పొందాను, నీతో కలిసి ఉన్నాను. గతంలో హస్తినాపురంలో లాగా నేనెంతో ఆనందంగా ఉన్నాను. ప్రియమైన వారి సేవలను పొందుతున్న నీ ద్వారా నేను పుత్రఫలాన్ని పొందాను, పుత్రులను దర్శించగలిగాను. కనుక నీ మీద నాకెంతో ప్రీతి, నాకు సంతోషంగా ఉంది. నాకేమీ కోపం లేదు. నువ్వు నగరానికి వెళ్ళు, ఆలస్యం చేయకు. నిన్ను ఇక్కడ చూస్తుంటే నా తపస్సు క్షీణిస్తుంది. నేను శరీరాన్ని తపస్సులో లగ్నం చేశాను. నిన్ను చూసి మళ్ళీ శరీరాన్ని రక్షించుకోవాలని అనిపించింది. అలాగే ఈ నీ తల్లులు కూడా పండుటాకులను ఆహారంగా స్వీకరిస్తూ బ్రతుకుతున్నారు. నాతో సమానంగా నియమాలు పాటిస్తున్నారు. మీరు ఎక్కువ కాలం జీవించరు. వ్యాసుడి తపోబలం వల్ల, నీ సమాగమం వల్ల నేను పరలోకాలను వెళ్ళిన దుర్యోధనుడు మొదలైన వారిని చూశాను. ఓ పుణ్యాత్ముడా, నేను నా జీవిత ప్రయోజనాన్ని సాధించాను. ఇప్పుడు తీవ్రమైన తపస్సు చేస్తాను. నన్ను అనుమతించు. ఇప్పటి నుంచి పితృపిండ ప్రదానం, వంశకీర్తి, ఈ వంశము అన్నీ నీ మీదే ఆధారపడి ఉన్నాయి. ఈరోజో రేపో నగరానికి వెళ్ళు, ఆలస్యం చేయకు. నువ్వు ఎన్నిసార్లు రాజనీతిని విన్నావు కనుక నేను నీకిక ఉపదేశించవలసింది ఏమీ కనిపించడం లేదు. నీవు నాకెంతో సేవ చేశావన్నాడు. ఆ మాటలు విని ధర్మరాజు ఇలా అన్నాడు. ఓ తండ్రి, నేను నిరపరాధిని. నాతో నువ్వు ఇలా మాట్లాడకూడదు. నా సోదరులు, అనుచరులు అందరినీ స్వేచ్ఛగా వెళ్ళమని ఆజ్ఞాపించు. నేను మాత్రం నియమాలు పాటిస్తూ నిన్ను తల్లులను సేవిస్తాను, నీతో ఉంటాను, నీ వెంటనే వస్తానన్నాడు. అప్పుడు గాంధారి మాత ధర్మరాజుతో ఇలా అంది. ఓ కుమారా, అలా అనకు, నా మాట విను. కురుకులమంతా ఇప్పుడు నీ ఆధీనంలోనే ఉంది. నా మామగారులకు చేయవలసిన శ్రాద్ధకర్మలు కూడా ఇప్పుడు నిన్నే ఆశ్రయించున్నాయి. కనుక ఓ కుమారా, మహారాజు ఆజ్ఞాపించినట్లుగా నువ్వు చెయ్యి. పుత్రుడు తండ్రి మాట వినాలి అని ఆదేశించింది. ధర్మరాజు ప్రేమతో కన్నీరు కాల్చాడు. కళ్ళు తుడుచుకొని ఏడుస్తున్న కుంతితో ఇలా అన్నాడు. అమ్మా, ఈ ధృతరాష్ట్రుడు, గాంధారి నన్ను విడిచిపెడుతున్నారు. నా మనస్సంతా నీతోనే ముడిపడి ఉంది. నీ తపస్సుకు విఘ్నం కలిగించాలని నేను ఉత్సాహపడటం లేదు. తపసోగి పరం నాస్తి, తపసా విందతే మహత్. తపస్సును మించినది లేదు. తపస్సుతోనే పరమాత్మను పొందవచ్చు. కనుక ఓ తల్లి, నాకు కూడా ఇంతకు ముందులాగా రాజ్యాన్ని పాలించాలని లేదు. రాజ్యభోగాలపై మనస్సు లేదు. అన్ని విధాలా నా మనస్సు తపస్సు మీదే లగ్నమై ఉంది. ఓ తల్లి, ఈ భూమి అంతా నాకు శూన్యంగా ఉంది. మన బంధువులంతా నశించారు. ఇంతకు ముందులాగా మనకిప్పుడు సేనాబలం కూడా లేదు. పాంచాలులందరూ నశించారు. లెక్క పెట్టడానికి మాత్రమే మిగిలి ఉన్నారు. నిజానికి వారి వంశాన్ని నిలిపేవాడు ఎవడూ నాకు కనిపించడం లేదు. రణరంగంలో ద్రోణుడు అందరినీ నాశనం చేశాడు. మిగిలిన వారిని అశ్వత్థామ రాత్రి సమయంలో చంపేశాడు. ఇంతకుముందు మన కళ్ళ ముందు ఉన్న చేదీ దేశీయులు, మత్స్యదేశీయులు ఇప్పుడు లేరు. వాసుదేవుడి అనుగ్రహం వల్లనే వృష్ణివంశీయులు మిగిలి ఉన్నారు. ఆ వాసుదేవుణ్ణి చూసి నేను కేవలం ధర్మం కోసమే బ్రతకాలని అనుకుంటున్నాను, ధనం కోసం మాత్రం కాదు. కనుక మమ్మల్ని అందరినీ చల్లగా చూడు. నీ దర్శనం మాకిక రాదు, దుర్లభమైపోతుంది. ధృతరాష్ట్రుడు సహించరాని తీవ్ర తపస్సును ప్రారంభిస్తున్నాడన్నాడు. ఆ మాటలు విని సహదేవుడు కన్నీరు కారుస్తూ ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ మహారాజా, నన్ను మాత్రం విడిచిపెట్టు. నేను అమ్మను విడిచి రాలేదు. నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. నేను తపస్సు చేస్తాను. ఈ శరీరాన్ని తపస్సుతోనే ఇక్కడే శుష్కింపజేసుకుంటాను. ధృతరాష్ట్రుడు మహారాజుకు, ఈ తల్లులకు ఎంతో ప్రేమతో పాదసేవ చేసుకుంటూ జీవిస్తానన్నాడు. అప్పుడు కుంతీదేవి సహదేవుణ్ణి కౌగిలించుకొని ఇలా అన్నది. నాయనా, అలా అనకు. నగరానికి వెళ్ళు.
మీ అమ్మను నేను చెబుతున్నాను, నా మాట విను. మీ అందరికీ శుభం జరుగుతుంది. ఓ కుమారులారా, మీ అందరూ క్షేమంగా ఉండండి. మీరు ఇక్కడ ఉంటే మాత్రం నా తపస్సుకు పెద్ద ఆటంకం అవుతుంది. నేను మీ స్నేహపాశాలతో చిక్కుకొని పోతాను, మహాతపస్సు నుండి జారిపోతాను. కనుక వెళ్ళండి, మేము ఇక ఎక్కువ కాలం జీవించమంది. ఇలా కుంతీదేవి సహదేవుడి మనస్సును, విశేషించి ధర్మరాజును తన మాటలతో కట్టేసింది. అప్పుడు వారందరూ తల్లి అనుమతిని, ధృతరాష్ట్రుడి అనుమతిని తీసుకున్నారు. ఎంతో బాధపడుతూ ఆయనకు నమస్కరించారు. అప్పుడు ధర్మరాజు ధృతరాష్ట్రుడితో ఇలా అన్నాడు, ఓ రాజా, మేమంతా క్షేమంగా రాజ్యానికి వెళుతున్నాం. తమ అనుమతితో ఎలాంటి కల్మషాలు లేని మనస్సుతో బయలుదేరుతున్నాం అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు ధర్మరాజును అభినందించాడు. వారు వెళ్ళటానికి అనుమతించాడు. తర్వాత ధృతరాష్ట్రుడు భీముణ్ణి ఓదార్చాడు, దగ్గరికి పిలిచాడు. ఇప్పుడైనా భీముడు ఆయన మాటలను శ్రద్ధతో విని బాధపడ్డాడు. క్షమించండి అని అడిగాడు. పర్వాలేదు, నేను ఇప్పుడు కౌగిలించుకున్నాడు. ఇప్పుడేం కాలేదు. కౌగిలించుకుంటే మళ్ళీ ఇప్పుడేం కాలేదు. తర్వాత ధృతరాష్ట్రుడు అర్జునుడిని, నకుల సహదేవులను కౌగిలించుకొని అభినందించాడు. వారు వెళ్ళటానికి అనుమతించారు. తర్వాత వారు గాంధారి అనుమతి కూడా తీసుకున్నారు. ఆమె పాదాలకు నమస్కరించారు. తల్లి అయిన కుంతి వారిని దగ్గరకు తీసుకొని వారి శిరస్సుల మీద ముద్దు పెట్టుకుంది. ద్రౌపది మొదలైన కౌరవ కాంతులందరూ మామగారికి నమస్కారం చేశారు. గాంధారి, కుంతి వారిని కౌగిలించుకొని అభినందించారు. వారు వెళ్ళటానికి అనుమతించి వారికి తగిన కర్తవ్యాన్ని ఉపదేశించారు. తర్వాత వారు భర్తలతో కలిసి బయలుదేరారు. ఆ తర్వాత ధర్మరాజు భార్యలు, సైనికులు, బంధువులతో కలిసి మళ్ళీ హస్తినాపురానికి వచ్చాడు అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 37వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, పాండవులు హస్తినాపురంలో 2 సంవత్సరాలు గడిపారు. తర్వాత దేవర్షి అయిన నారద మహర్షి దైవికంగా ఒకనాడు ధర్మరాజు దగ్గరికి వచ్చాడు. అప్పుడు ధర్మరాజు ఆయన్ను పూజించి ఆసనమిచ్చాడు. నారదుడు కొంతసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ధర్మరాజు ఆయనను ఇలా అడిగాడు, ఓ పూజ్యుడా, మీరు చాలా కాలం తర్వాత కనిపించారు. మీరు క్షేమంగా ఉన్నారా? మీకు శుభం కలుగుతుందా? మీరు ఏ ఏ దేశాలను చూశారు? మీకోసం నేనేం చెయ్యాలో చెప్పండి. ఓ మహర్షి, మీరే నాకు పరమగతి అన్నాడు. ఆ మాటలంతా విని నారద మహర్షి ఇట్లా అంటున్నాడు, రాజా, నిన్ను చూసి చాలా కాలం అయింది. నేను తపోవనం నుండి వచ్చాను. నేను గంగా మొదలైన ఇతర తీర్థాలను కూడా చూశాను అన్నాడు. అప్పుడు ధర్మరాజు ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఆ గంగా తీరంలోనే ధృతరాష్ట్రుడు నివసిస్తున్నాడు, అక్కడే తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు అని ప్రజలు చెప్తున్నారు కదా, ఆయన అక్కడ క్షేమంగా ఉన్నాడా? మీరు ఆయన చూశారా? అలాగే గాంధారి, కుంతి, సూతసుతుడైనటువంటి సంజయుడిని చూశారా? ఇప్పుడు నా పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నాడు? ఆ రాజును కనుక మీరు చూసి ఉంటే నాకు ఆ విషయం చెప్పండి అని అడిగాడు. నారదుడు ఇలా చెప్తున్నాడు, ఓ మహారాజా, తపోవనంలో జరిగిన ఘటనను నేను విన్నట్లుగాను చూసినట్లుగాను నీకు చెప్తాను. మనస్సును దృఢంగా చేసుకొని విను. ఓ రాజా, మీరు అడవి నుండి వెనక్కి వచ్చారు కదా, అప్పుడు నీ పెద్ద తండ్రి కురుక్షేత్రం నుండి గంగా ద్వారానికి వెళ్ళాడు. గాంధారి కోడలైన కుంతి, సూతుడైన సంజయుడితో కలిసి అగ్నిహోత్రాలతోనూ విప్రులతోనూ కలిసి బయలుదేరారు. గంగా ద్వారంలో ఉండి నీ తండ్రి తీవ్రమైన తపస్సు చేశాడు. నోట్లో చిన్న రాతి ముక్కను ఉంచుకొని గాలి భుజిస్తూ మౌనంగా ఉన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అడవిలోని సకల మునుల పూజలను అందుకుంటూ 6 మాసాలు గడిపాడు మౌనంగా. నోట్లో ఎందుకు రాయి ముక్క పెట్టుకున్నాడంటే మాట్లాడతామేమో దెబ్బన అని జ్ఞాపకం ఉంటుంది రాయి ముక్క ఉంటే. అప్పుడు ఆయన శరీరంలో చర్మం, ఎముకలు మాత్రం మిగిలాయి. ఆ సమయంలో గాంధారి నీటిని ఆహారంగా స్వీకరించింది. కుంతి నెలకొకసారి మాత్రమే తిన్నది. సంజయుడు
3 రోజులకు ఒకసారి మాత్రమే తిన్నాడు. ఓ మహారాజా, ధృతరాష్ట్రుడు ఆ వనంలో ఒక్కొక్కసారి కనిపించకపోయినా అక్కడ హోమాలు చేసేవారు మాత్రం యథావిధిగా అక్కడ అగ్నిహోత్రం చేశారు. అగ్నిహోత్రం చేసేవాళ్ళు మాత్రం చాలా ఉన్నారు. అప్పుడు యుగం వేరే కదా, కలియుగం కాదు కదా. ఎక్కడ చూసినా అగ్నిహోత్రాలే. ధృతరాష్ట్రుడు ఒకచోట నిలబడకుండా అడవిలో తిరిగాడు. అప్పుడు గాంధారి, కుంతులు కూడా, సంజయుడు కూడా ఆయన వెంట వెళ్ళారు. ఎత్తు పల్లాలు ఉన్నటువంటి ప్రదేశాలలో సంజయుడు ధృతరాష్ట్రుని నడిపిస్తూ ఉన్నాడు. కుంతి గాంధారికి కన్ను అయింది, ఆమెను కూడా నడిపించింది. ఒకనాడు ఆ రాజు గంగ ఒడ్డున ఉన్నటువంటి పల్లపు ప్రదేశంలో గంగా స్నానం చేసి ఆశ్రమం వైపుకు వెళుతూ ఉన్నాడు. ఆ సమయంలో అప్పుడు ఒక పెద్ద గాలి చెలరేగింది. దాంతో అడవిలో మహాదావాగ్ని పుట్టి ముందుకు దూసుకొని రాసాగింది. అంత అగ్ని పుట్టేసింది అక్కడ. ఆ అగ్ని అడవి అంతటా చుట్టుముట్టేసింది. అలాంటి అగ్నిలో జంతువులు, పాములు కాలిపోసాగాయి. మామూలుగా అగ్ని పడితే ఎన్నో ప్రాణులంతా పోతాయి కదా. ఓ ధర్మరాజా, అలా అడవి అంతా కాలిపోతూ ఉండగా పెద్ద సంకటం ఏర్పడింది, చుట్టూ వచ్చేసింది కూడా. నీ తల్లిదండ్రులు ఆహారం లేకపోవటం వల్ల వారిలో ప్రాణాలు, చేష్టలు కూడా చురుకుగా కదలలేకపోయాయి, అట్లా ఉండిపోయారు. చాలా నెమ్మదిగా కదలసాగాయి. అందువల్ల ధృతరాష్ట్ర మహారాజు బాగా కృషించిపోయినటువంటి నీ తల్లులు ఉన్న చోటు నుంచి కూడా పారిపోలేకపోయారు. అసలు కదలటానికే శక్తి లేకుండా పోయింది ఎవరికి కూడా. అప్పుడు అగ్ని దగ్గరవుతూ ఉండటాన్ని ధృతరాష్ట్రుడు గమనించి సంజయుడితో ఇలా అన్నాడు, ఓ సంజయ, పారిపో, అగ్ని లేని చోటుకు నువ్వు పారిపో. మేము ఇక్కడే ఉండి అగ్నిలో కలిసిపోతాం, ఉత్తమ గతిని పొందుతాం అన్నాడు. ఆ మాటలు విని సంజయుడు కలత చెంది ఇలా అన్నాడు, ఓ రాజా, ఈ అగ్ని నుండి మిమ్మల్ని ఎలా తప్పించాలో నాకు తెలియటం లేదు, ఏ ఉపాయమూ తోచటం లేదు. అది కొంచెం ఈ భూమి కూడా కొంచెం తగ్గు ప్రదేశంలో ఉండే భూమి మీద ఉన్నాం మనం, లోపల కొంచెం ఎక్కలేము కూడా. మీరు కదలలేరు, నేను మొయ్యలేను, ఏమిటో తెలియటం లేదు నాకు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా చెప్తున్నాడు, సంజయ, ఈ మృత్యువు మాకిష్టమైనదే, ప్రియమైంది. గృహస్థాశ్రమాన్ని విడిచి వచ్చిన తర్వాత వారికి, తపస్సులకు అగ్ని ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, నీటి ద్వారా కానీ, ఉపవాసం ద్వారా కానీ ప్రాణత్యాగం చేయటం చాలా మంచిది. అదిగాక అడవిలో అగ్నిలో చిక్కుకొని మాడిపోతే చాలా మంచిది, స్వర్గానికి వెళతారు అని చెప్తారు. ఒకవేళ అకస్మాత్తుగా నీళ్ళలో పడిపోయినా, నీటిలో మరణించినా కూడా వాళ్ళు కూడా స్వర్గానికి వెళతారని. ఒకవేళ చాలా గాలి వచ్చి ఎడారిలో ఆ గాలిలో ముంచకపోయి ఇసుకలో పూడకపోతే వాళ్ళు కూడా, ఆ ప్రాణాలు పోతే వాళ్ళకు కూడా మంచి లోకాలు దొరుకుతాయని చెప్పారు. అట్లా లేక క్షీణించి ఉపవాసంతో శరీరాన్ని వదిలినా కూడా స్వర్గలోకానికి వెళతారు. ఇందులో ఏ అనుమానం లేదు. ఓ సంజయ, నువ్వు వెళ్ళిపో, ఆలస్యం చేయకు, మాకు మంచి గతి దొరకటానికి వచ్చింది అన్నాడు. తర్వాత ధృతరాష్ట్రుడు తూర్పు దిక్కు వైపుకు తిరిగి గాంధారి, కుంతులతో కలిసి కూర్చున్నాడు, ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. సంజయుడు అలా ధృతరాష్ట్రుడిని చూసి ఆయనకు ప్రదక్షిణం చేసి ఇలా అన్నాడు, ఓ ప్రభు, నిన్ను యోగంలో నిలుపుకో అని ధృతరాష్ట్రుడికి యోగం గురించి గుర్తు చేశాడు. నీకెట్లా యోగం విన్నావు కదా, ఇప్పుడు యోగంని గుర్తు చేసుకో, నువ్వు నీ ప్రాణాలంతా యోగంలో నిలిపేసుకో
అని యోగాన్ని గుర్తు చేసి, ధ్యానాన్ని గుర్తు చేసి, అప్పుడు వ్యాస మహర్షి పుత్రుడైనటువంటి ధృతరాష్ట్ర మహారాజు సంజయుడి మాట పాటించి ఇంద్రియాల ప్రవర్తనను నిరోధించాడు. సంజయుడి మాట అంతా అప్పుడు విన్నా, భగవద్గీత అంతా మొత్తం విన్నాడు కదా, అందుకని జ్ఞాపకం చేశాడు ఎక్కడెక్కడ ఏమేమి ఉంది, ఎట్లా నువ్వు వెళ్ళాలని. ఇంద్రియాల ప్రవర్తనను కూడా నిరోధించాడు. మొత్తం సమాధి స్థితిలో వెళ్ళిపోయాడు. కదలిక లేనటువంటి స్థితి, కట్టలాగా అయిపోయాడు. ఇంతలో దావాగ్ని మీదకి వచ్చేసింది. విపరీతమైన అగ్ని వచ్చేసింది. నీ తల్లి అయిన కుంతీదేవి, నీ పెద్ద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, నీ పెద్ద తల్లి అయినటువంటి గాంధారి అగ్నిలో కాలి బూడిదైపోయారు. అప్పుడు సంజయుడు ఒక్కడే ఆ దావాగ్ని నుండి తప్పించుకొని గంగా తీరానికి చేరాడు. సంజయుడు ఒక్కడే మిగిలాడు. మిగతా వీళ్ళందరూ కూడా అగ్నిలో పరమపదాన్ని పొందారు. చాలా సంతోషం. మంచి చావే. మనకు అనిపిస్తుంది ఏది ఇంత చెడ్డ చావు చచ్చాడే అని. ఊరికే మనం తిట్టుకోవటానికి ఉపయోగించుకోవచ్చు, కానీ మన అనవలసిన పని లేదు. మంచి చావే, మంచి యోగాన్నే. ఎందుకంటే గంధర్వుడు కదా, ఎంత మానవ శరీరం కర్మని ఎత్తుకొని వచ్చాడు కాబట్టి అనుభవించాడు. గుడ్డిరాజుగా ఏదో శాపగ్రస్తుడై ఇక్కడికి వచ్చాడు అంతే, భూమిలోక. అక్కడ ఆయనను తాపసులు చుట్టుముట్టి ఉన్నారు కూడా ఆ సమయంలో. అప్పుడు నేను ఆ సంజయుడిని చూశాను. సంజయుడు గంగానది దగ్గరికి పరిగెత్తుకొని వచ్చాడు. వెంటనే సంజయుడు వారిని విడిచిపెట్టి నా వద్దకు వచ్చి ఈ విషయమంతా చెప్పాడు, ఇట్లా జరిగిందంతా కూడా. తర్వాత సంజయుడు హిమాలయ పర్వతం వైపుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. రాజా, ఇలా కురురాజైన ధృతరాష్ట్రుడు, నీ తల్లులు కుంతి, గాంధారి పరలోకానికి వెళ్ళారు. ఓ రాజా, ఆ తర్వాత నేను అనుకోకుండా ఆ వనానికి వెళ్ళి తిరిగాను. అప్పుడు నాకు అక్కడ ఆ ధృతరాష్ట్ర గాంధారి కుంతుల అవశేషాలు, కళేవరాలు కనిపించాయి. ఆ తర్వాత తపస్సులందరూ ఆయన మరణించిన సంగతిని తెలుసుకొని తపోవనానికి అందరూ వచ్చారు. వారందరూ ధృతరాష్ట్రుడు ఉత్తమ గతిని పొందాడని భావించారు. ఓ ధర్మరాజా, అలా నేను ఆ సమయంలోనే ధృతరాష్ట్రుడు, ఆ మహారాణులు కాలిపోయిన విషయాన్ని తెలుసుకున్నాను, విన్నాను కూడా. ఓ రాజా, వారు స్వయంగానే అగ్నిలో కలిసిపోయారు కనుక వారికై మీరు ఖండితంగా శోకించవలసిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు అని చెప్పుకొచ్చాడు. ఇలా ధృతరాష్ట్ర గాంధారి కుంతి నిర్యాణ విషయాన్ని పాండవులు విన్నారు, ఎంతో శోకించారు కూడా. ఈ వార్త విని అంతఃపుర కాంతులు పెద్దగా రోధించారు. ప్రజలు తీవ్రమైన ఆర్తనాదం చేశారు. ధర్మరాజు అయ్యో ఎంత పని జరిగింది అనుకున్నాడు. తల్లిని తలుచుకుంటూ చేతులెత్తి రోధించాడు. భీముడు మొదలైనటువంటి సోదరులు కూడా రోధించారు. స్త్రీలందరూ కూడా పెద్దగా రోధించారు. వృద్ధులైన గాంధారి ధృతరాష్ట్రులను, కుంతీదేవిని గుర్తు చేసుకొని ఎంతో దుఃఖించారు. కొద్దిసేపట్లోనే ఆ శోకం చల్లారిపోయింది. ధర్మరాజు కన్నీటిని తుడుచుకొని ధైర్యాన్ని వహించాడు. తర్వాత ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. ధర్మరాజు నారద మహర్షికి ఇలా చెప్పాడు, ఓ విప్ర, బంధువులమైన మేమందరము ఉండగానే ఆ మహాత్ముడు తీవ్రమైన తపస్సు చేశాడు. అలా దిక్కులేని వాడిలాగా మరణించాడు. ఇది మాకెంతో బాధ కలిగిస్తుంది కదా, ఎందుకొని. ఓ విప్ర, పురుషులు ఎప్పుడు ఎలాంటి గతిని పొందుతారో చెప్పలేము. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.